హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను. ఇది పట్టు సారీ, మొత్తం కంచి పట్టు సారీ మీద బ్లౌజు. సారీ వచ్చేసరికి పింక్, లైట్ పింక్ అండ్ ఆనియన్ పీచ్ కలర్ అంటారు కదా, ఆ కలర్ సారీకి ఈ పర్పుల్ కలర్ బ్లౌజ్ అనేది వచ్చింది. దీనికి నేను వర్క్ ఎలా చేశాను అన్నది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ నెక్ డిజైన్కి ఏంటంటే పీచ్ కలర్ సిల్క్ థ్రెడ్తో 1 లైన్ గొలుసు కుట్టుకోవాలి. నెక్స్ట్ దాని పక్కనే గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో 1 లైన్ గొలుసు కుట్టుకున్న తర్వాత గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ 1 లైన్ కుట్టాలి. కుట్టిన తర్వాత ఇక్కడ వైట్ థ్రెడ్ అనేది అటాచ్ చేసుకుని లోడింగ్ అనేది పీచ్ కలర్ సిల్క్ థ్రెడ్తో చేసుకోవాలి. నెక్స్ట్ గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ ఇంకొక లైన్ కుట్టుకున్న తర్వాత మళ్ళీ పింక్ కలర్ సిల్క్ థ్రెడ్తో గొలుసు కుట్టు, అలానే గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో 1 లైన్ గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి సెంటర్ పాయింట్ నుంచి స్టార్ట్ చేయాలి. సెంటర్ పాయింట్ నుంచి కరెక్ట్గా 1 సెంటీమీటర్ గ్యాప్తో మనం ఈ ఫ్లవర్స్ అనేది వేసుకోవాలి. ఒక ఆల్టర్నేట్గా వేసుకోవాలి. ఇక్కడ కుందన్స్ వేసుకుంటే ఫస్ట్ పింక్ కలర్ కుందన్స్ ఫ్లవర్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి 7 డాట్ ఫ్లవర్ కింద. నెక్స్ట్ దీనికి అవుట్లైన్ కింద పింక్ కలర్ సిల్క్ థ్రెడ్తో గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్లవర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ కుందని అటాచ్ చేసుకోవాలి. వేసుకుని దాని చుట్టూ వైట్ పెరల్స్ని ఈ విధంగా కుట్టుకోవాలి. దీనికి కుందనికి లోపల అవుట్ మాత్రం గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో గొలుసు కుట్టు అనేది కుట్టుకున్నాను. ఈ విధంగా ఫ్లవర్ అనేది వేసుకోవాలి ఆల్టర్నేట్గా. ఒకటి పింక్ కలర్ ఫ్లవర్ వేసుకుంటే ఇంకొకటి పెరల్స్ ఫ్లవర్, ఈ విధంగా మీరు కంటిన్యూస్గా నెక్ చుట్టూ కంప్లీట్ చేసుకోవాలి. గ్యాప్ వచ్చేసరికి 1 సెంటీమీటర్ గ్యాప్తో మన ఈ ఫ్లవర్స్ అనేవి రెడీ చేసుకోవాలి. ఇదిగోండి ఓవరాల్గా చూపిస్తున్నాను చూడండి డిజైను. నెక్స్ట్ ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ఈ పింక్ కలర్ కుందన్స్ కింద మాత్రం గోల్డ్ కలర్ బీడ్స్తో ఈ విధంగా 3 వచ్చే విధంగా ఫ్లవర్ కింద వేసుకోవాలి బుటీస్. నెక్స్ట్ వైట్ పెరల్కి వచ్చేసరికి కింద 3 గోల్డ్ రౌండ్ బాల్స్ కుట్టుకుని తర్వాత ఈ వైట్ది ఈ విధంగా 3 బుటీస్ వచ్చే విధంగా ఫ్లవర్ అనేది వేసుకోవాలి. అంటే కుందన్స్కి వచ్చేసరికేమో గోల్డ్ బీడ్స్తో కుట్టుకోవాలి. పిరల్స్ దగ్గరకు వచ్చేసరికేమో ఈ 3 బుటీస్ కింద మీరు డిజైన్ అనేది డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా కుట్టుకున్న తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మధ్యలో మనం గోల్డ్ కలరు చిన్న సైజు బీడ్స్, షుగర్ బీడ్స్ కన్నా కొంచెం పెద్దవి, బాగా చిన్న సైజువి, వాటిని మనం ఇక్కడ చూపించే విధంగా అక్కడక్కడ గోల్డ్ కలరు మొత్తం నెక్ ప్లేస్, మిగిలిన ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో మనం ఇవి చిన్న పూసలు అనేవి కుట్టుకోవాలి. మీకు ఇంకొకసారి దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నదన్నది మర్చిపోవద్దు. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది ఈజీగా వస్తుంది. ఇగోండి బుటీస్ చూస్తున్నారు కదా, అక్కడక్కడ బుటీస్ కోసం నేను ఇక్కడ గోల్డ్ కలర్ బీడ్స్ని ఒక్కొక్కటి విడివిడిగా కుట్టుకున్నా. మీరు ఇది నార్మల్ నీడలతో అయినా కుట్టుకోవచ్చు, లేకపోతే మగ్గ నీడలతో అయినా ఈ చిన్న పూసలు అనేవి కుట్టుకోవచ్చు. ఈ విధంగా కుట్టుకుంటే మీకు నెక్ డిజైన్ అనేది సింపుల్గా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ ఓవర్ బుటీస్ కోసం నేను ఇక్కడ ఏం కుట్టా అన్నది చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు నెక్ డిజైన్లో యూజ్ చేసిన పింక్ కుందన్స్ ఆల్ ఓవర్ బుటీస్ కుదిరిందా అక్కడక్కడ కుందన్స్ని అటాచ్ చేసుకుని దానికి అవుటర్ కింద పింక్ కలర్ సిల్క్ థ్రెడ్తో గొలుసు కుట్టు అనేది కుట్టాను. నెక్స్ట్ దాని కింద బుటీస్ వచ్చేసరికి గోల్డ్ కలర్ బీడ్స్ 2 వచ్చే విధంగా అటు ఇటు సెంటర్లో వైట్ పెరల్ వచ్చే విధంగా ఈ బుటీస్ అనేవి రెడీ చేసుకున్నాను. అంటే నెక్ కంప్లీట్ అయిన తర్వాత మిగిలిన ప్లేస్ ఉండొచ్చు చూసారు, ఆ ప్లేస్ మొత్తం మనం ఈ బుటీస్తో రెడీ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మీకు కంప్లీట్గా నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ దీని తర్వాత మీకు ఫ్రంట్ నెక్ ఎలా కుట్టాను, అలాగే హ్యాండ్స్ ఎలా కుట్టాను అన్నది కూడా చూపిస్తాను. నెక్స్ట్ మీకు ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ నెక్ ఎలా ఉందో అలానే కుట్టి ఒక 3 బుటీస్ మాత్రమే వేసుకున్నాను, ఎందుకంటే నెక్కి సరిపోతుంది కదా.
మీకు ఇంకొకసారి ఇది దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను. బ్యాక్ నెక్ క్లియర్గా కనిపించిందో లేదో అని. మళ్ళీ ఫ్రంట్ నెక్లో కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఇప్పుడు మీకు హ్యాండ్ పార్ట్ అనేది చూపిస్తాను. హ్యాండ్స్ వచ్చేసరికి కడ్డీ అంచు పెద్దది వచ్చింది, దాన్ని డిస్టర్బ్ చేయకుండా సింపుల్గా బార్డర్ అనేది కుట్టించుకున్నారు వీళ్ళు. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా బార్డర్, ఇదే బార్డర్ మీద నేను డిజైన్ అనేది చేశాను. ఎలా అంటే ఫస్ట్ స్టార్టింగ్లో లోడింగ్ అనేది వేసుకున్నాను. లోడింగ్ వేసుకున్న తర్వాత పైన బుటీస్ కింద చిన్న చిన్న బుటీస్ ఉంటే వాటిల్లో ఇదిగోండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా ఉంటే వీటి లోపల పింక్ కలర్ కుందని అటాచ్ చేసి దాని అవుట్లైన్ కింద పింక్ అలానే గోల్డ్ కలర్ జరీ థ్రెడ్తో గొలుసు కుట్టు అనేది కుట్టుకున్నాను. నెక్స్ట్ దీనిపైన మళ్ళీ సేమ్ కింద బార్డర్ ఎలా వచ్చిందో అదేవిధంగా లోడింగ్ వేసి బీడ్స్ అనేవి కుట్టుకున్నాను. ఇంకా మధ్యలో పాయింట్ వచ్చేసరికి మొత్తం కడ్డీ అంచే వచ్చింది. ఆ కడ్డీ అంచులో మనం ఏం చేసామంటే నెక్లో వేసిన డిజైన్ని ఈ కడ్డీ అంచు లోపల వేసేసాను. డిజైన్ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో అనేది వేసాను పైన. ఇదిగోండి ఇక్కడ ఈ ప్లేస్లో వేసాను, ఈ ప్లేస్లో గ్యాప్ ఉంది కదా ఆ ప్లేస్లో వేసాను. వేసిన తర్వాత మీకు నెక్లో వేసుకున్న డిజైనే వేసాను. పైన ఇంకా మళ్ళీ ఇంకొక కడ్డీ అంచు లాంటి చిన్న బార్డర్ అంచు వస్తే దానిపైన మళ్ళీ లోడింగ్ వేసుకుని నెక్లో బుటీస్ వేసాను కదా, చిన్న చిన్న బుటీస్ గోల్డ్ అలానే వైట్ పెరల్స్ చూసేసి సేమ్ అదే విధంగా ఇక్కడ గోల్డ్ వైట్ పెరల్స్తో బార్డర్ అనేది కంప్లీట్ చేశాను. ఇలా కుట్టుకుంటే మీకు కంప్లీట్గా హ్యాండ్ డిజైన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి లుక్ వేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.